తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా పట్టణంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలతో ఆలయాలు సందడిగా మారాయి. తొలి ఏకాదశి సందర్భంగా నల్గొండ పట్టణం బీట్ మార్కెట్లోని రామకోటి స్తూప దేవాలయంలో పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కనగాల హరికృష్ణ శర్మ, ఆలయ చైర్మన్ ఊరుగంటి పరమేశ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి మాత రామకోటి స్తూప దేవాలయం నందు తొలి ఏకాదశి పండుగ భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవాలయంలో శివుడికి మూల విరాట్కు అభిషేకాలు, పంచామృత అభిషేకములు మరియు ఘనంగా నిర్వహించినాము. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా స్తూపకోటి దేవాలయంలో శివునికి అభిషేకాలు, కుంకుమార్చనలు అన్నీ చాలా ఘనంగా జరిగినాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు నుండి స్వామివారు ఏకాదశి నుండి 4 నెలలు యోగ నిద్రలో ఉంటారు. అందుకే దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. అందరికీ శుభాకాంక్షలు. స్థానిక శ్రీ వాసవి మాత ఉమామహేశ్వర సహిత రామకోటి స్తూప దేవాలయం బీట్ మార్కెట్ నందు నల్గొండ వేంచేసి ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఉమామహేశ్వర స్వామి వారికి ప్రత్యేక సుప్రభాత సేవ, లక్ష్మీ గణపతి పూజ, పుణ్యాహవాచనం, తదుపరి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిగింది. తదుపరి స్వామివారికి ప్రత్యేక వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, పూజలు, తదుపరి తీర్థప్రసాద వితరణ జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అలంకరణ తదనంతరము ప్రతినిత్యం వచ్చే భక్తుల చేత సామూహిక పంచామృత అభిషేకాలు, తదుపరి అష్టోత్తర అర్చనలు, పూజలు, తీర్థప్రసాదం జరిగింది. ఈ తొలి ఏకాదశిన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము, అదేవిధంగా పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఉండాలని కోరుతున్నాను. సర్వే జనా సుఖినోభవంతు. అదేవిధంగా వెంకటేశ్వర కాలనీలోని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను విశేషంగా నిర్వహించారు. అదేవిధంగా వివేకానంద నగర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కనగాల కృష్ణప్రసాద్ శర్మ పూజలు విశేషంగా నిర్వహించారు. శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5:30 సుప్రభాత సేవ, అదేవిధంగా ఉదయం 6:30 రుద్రాభిషేక కార్యక్రమాలు జరపడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందడం జరిగింది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మన శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం వివేకానంద నగర్లో ఉదయం 6:30 నుంచి శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామికి పంచామృత అభిషేకాలు జరుగుతున్నాయి. దాదాపుగా ఒక 100-150 మంది జంటలు వచ్చి ఇక్కడ అభిషేకాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా, పోయిన సంవత్సరం 150 మంది జంటలు చేశారు ఇక్కడ అభిషేకం. ఈసారి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. 12 గంటల వరకు ఇది నిరంతరంగా జరుగుతుంది. సాయంత్రం కూడా మళ్ళీ 6 గంటల నుంచి 8 గంటల వరకు అభిషేకాలు ఉంటాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇక్కడ మంచి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఓకే, థ్యాంక్ యూ.